హలో గాయస్, ట్రెండింగ్లో ఉన్న యానిమేని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ నేను నాన్ ట్రెండింగ్లో ఉన్న యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న యానిమేని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే రీచ్ అయితే వస్తుంది, కానీ ఆడియన్స్కి అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది క్లారిటీ ఉండదు. సో అలాగే నేను కూడా చాలా యానిమేషన్ మిస్ అయిపోయాయి. సో నాలా ఎవరు బాధపడకూడదనే ఇలా ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోస్కి రీచ్ వచ్చినా రాకపోయినా కంటిన్యూగా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో యానిమే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా తెలుగులో, ఫుల్ లెంత్ ఎపిసోడ్స్ యాజ్ లైక్ జుజుట్సు కైసన్, నారుటో ఇలాంటివి. మిస్ అవ్వకూడదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి అండ్ వీడియోస్ చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో ఆఫ్టర్ ది ఇంట్రో. Snitching on my facts. Back it up, back it up. 2 to 3 gon' make a nigga back it up. 21. Tryna strip a nigga, gotta change my outfit. యానిమే స్టార్ట్స్ విత్ హీరో క్యారెక్టర్ అయిన టాంజిరోతో స్టార్ట్ అవుతుంది. టాంజిరో చార్కోల్ అమ్మడానికి ఇంటి నుంచి టౌన్కి వెళ్తాడు. బికాస్ చార్కోల్ అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందామని టాంజిరో వెళ్తాడు టౌన్కి. చార్కోల్ అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా ఏజ్ వాళ్ళకి తెలుస్తుంది అది ఒక బొగ్గు అని, అంతే. సో బొగ్గామి బతుకుతున్నారంటేనే అర్థమవుతుంది టాంజిరో వాళ్ళ ఫ్యామిలీ ఎంత దరిద్రపు స్టేజ్లో ఉందో అని. అదే నాకు ఈ యానిమేలో బాగా నచ్చేది. ప్రతి క్యారెక్టర్కి మనం రిలేట్ అయ్యేటట్లు తీస్తారు. టౌన్లో అందరికీ టాంజిరో అంటే చాలా ఇష్టం. బికాస్ టాంజిరో కిడ్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి టాంజిరో టౌన్లో వెళ్తూ ఉండగా ఓ పర్సన్ అతని దగ్గరికి వచ్చి, ప్లీజ్ హెల్ప్ మీ టాంజిరో, నేను ఈ ప్లేట్ పగలగొట్టాను అని ఓనర్ నన్ను కొడుతున్నాడు, కానీ నేను అది పగలగొట్టలేదు అని ఆ పర్సన్ టాంజిరోతో చెప్తాడు. అప్పుడు టాంజిరో ఆ ప్లేట్ తీసుకొని స్మెల్ చూసి, ఈ ప్లేట్ని తను పగలగొట్టలేదు, ఒక పిల్లి పగలగొట్టింది అని చెబుతాడు. బికాస్ టాంజిరోకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అతడు ఒక్కసారి దేన్నైనా స్మెల్ చేశాడంటే అది ఏది అండ్ చనిపోయేంత వరకు ఆ స్మెల్ అతనికి గుర్తుంటుంది. సో టాంజిరో మాటిని ఆ ఓనర్ ఆ పర్సన్ని వదిలేస్తాడు అండ్ ఆ పర్సన్ టాంజిరోకి థ్యాంక్స్ అని చెప్తాడు. సో నైట్ అవడంతో టాంజిరో రిటర్న్ అవుతాడు టౌన్ నుంచి ఇంటికి. అప్పుడు తన నేబర్ అయిన సుబారు అనే వ్యక్తి, టాంజిరో ఈరోజు నైట్ మా ఇంట్లోనే స్టే చేయొచ్చు కదా, ఎందుకంటే నైట్ టైమ్స్ డిమోన్స్ తిరుగుతుంటాయి అని చెప్పడంతో టాంజిరో అక్కడే స్టే చేసి మార్నింగ్ రిటర్న్ తన హౌస్కి బయలుదేరతాడు. బట్ హౌస్కి వెళ్ళి చూస్తే తన హౌస్ అంతా బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. తన వాళ్ళంతా చనిపోయి ఉంటారు. తన చెల్లెలు మాత్రమే కొన ప్రాణంతో కొట్టుకుంటా ఉంటుంది. సో తన చెల్లెల్ని భుజం మీద వేసుకొని టాంజిరో హాస్పిటల్కి బయలుదేరతాడు. టాంజిరో సిస్టర్ నేమ్ కజికో. టాంజిరో తన సిస్టర్ని టౌన్కి తీసుకొని వెళ్తుండగా తన సిస్టర్ కాన్షియస్ లేకొచ్చి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ కొండ మీద నుంచి కిందికి పడిపోతారు. కింద స్నో ఉండడం వల్ల వాళ్ళకి ఏం కాలేదు. బట్ టాంజిరో తన సిస్టర్ దగ్గరికి వెళ్తే తన సిస్టరే రిటర్న్లో టాంజిరో మీద అటాక్ చేస్తుంది. సో అప్పుడు టాంజిరోకి అర్థమవుతుంది తనకు వచ్చిన బ్లడ్ స్మెల్తో పాటు డిమోన్ స్మెల్ కూడా నిజమే అండ్ ఆ డిమోనే తన ఫ్యామిలీని చంపింది, తన సిస్టర్ని డిమోన్గా మార్చిందని టాంజిరో అర్థం చేసుకుంటాడు. ఈ టైం గ్యాప్లోనే అక్కడికి ఒక డిమోన్ స్లేయర్ వచ్చి వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. సో కజికోని చంపేయాలని అనుకుంటాడు ఆ డిమోన్ స్లేయర్. బట్ టాంజిరో ఆపి తనని సేవ్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ ఆ డిమోన్ స్లేయర్ తనని అన్కాన్షియస్ చేస్తాడు టాంజిరోని. ఆ తర్వాత తన సిస్టర్ కూడా ఆ డిమోన్ స్లేయర్ మీద అటాక్ చేస్తుంది. సో తనను కూడా డిమోన్ స్లేయర్ అన్కాన్షియస్ చేస్తాడు. సో అప్పుడు డిమోన్ స్లేయర్ తినింగా మనిషిగానే ఉందని చెప్పి టాంజిరోకి హెల్ప్ చేద్దామని అనుకొని ఒక అడ్రస్ ఇస్తాడు. బట్ ఆ డిమోన్ స్లేయర్ చెప్తాడు, కజికోని ఎండకు మాత్రం చూపించుకో అని, ఐ మీన్ సన్లైట్కి, ఎందుకంటే తను డిమోన్ కదా, బర్న్ అయిపోతుందని. సో దీని తర్వాత టాంజిరో తన సిస్టర్ని సేవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి తన ఫ్యామిలీ అందరికీ అంత్యక్రియలు చేసేసి టాంజిరో తన సిస్టర్తో బయలుదేరుతాడు. సో ఇక్కడికి ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు వీడియోకి లైక్ చేయకున్నా బట్ కామెంట్ చేస్తే నేను వీడియో త్వరగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలియాలి కదా, కాబట్టి అందుకు. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో డైలీ యానిమే రీల్స్ అప్లోడ్ చేస్తున్నాను, తెలుగు డబ్బుడు వీడియోస్. సో వాటిని చూడండి, సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా.